అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ లగచర్ల గ్రామస్తులు అధికారులపై దాడి చేయటం వెనుక కుట్ర కోణం ఉందంటున్నారు పోలీసులు. దాడికి ప్రోత్సహించాడనే కారణంతో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల ముసుగులో గులాబీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దాడి వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టబోము అంటోంది గవర్నమెంట్. కాగా పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనేమైనా టెర్రరిస్టా అని కూడా ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇదే అంశాలకు సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. అసలు రేవంత్ సర్కార్ తీసుకున్న అభివృద్ధి నిర్ణయం ఎవరి కోసం? వాస్తవాల మాటున దాడులు సమంజసమేనా? అసలు జనావాసాల్లో ఫార్మా కంపెనీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలాంటి అంశాలను ఇవాళ కార్యక్రమంలో చర్చిద్దాం. అయితే చర్చలో పాల్గొంటున్న వారు పవన్ మల్లాడి గారు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, రెహమాన్ గారు పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. అయితే రెహమాన్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది అంటే హింసను ప్రేరేపించటాన్ని ఎలా చూడాలి మనం? అంటే నిజంగానే ఒక రైతు కలెక్టర్ మీద దాడి చేసే అంత ధైర్యం ఉంటుందంటారా? ముందుగా ప్యానల్ సభ్యులకంతా గుడ్ ఈవినింగ్ అండి. దాడి సంఘటన అనేది నిజానికి దురదృష్టకరం. బ్యూరోక్రాట్స్ మీద దాడి జరగడం అనేది నిజానికి దురదృష్టకరం. అధికారులకు అందుకు సంబంధించి అధికారుల మీద ఆగ్రహవేశాలు చూపెట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంది, ఎందుకు ప్రజలు అట్లా తిరగబడుతున్నారు, ప్రజల మధ్యన రైతుల్లో అట్లాంటి ఆగ్రహ ఆవేశాలు ఎందుకు ఉన్నాయనేటువంటి అంశం పైన తప్పకుండా చర్చించాలి. గత ప్రభుత్వాలు లేకపోతే ఇప్పటి ప్రభుత్వాలు, ఈ రెండు ప్రభుత్వాలు విచ్చలవిడిగా తెలంగాణలో పరిశ్రమలు తీసుకురావాలని, ఆ పరిశ్రమలు ఎట్లాంటి పరిశ్రమలు, ఏం పరిశ్రమలు, ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడతాయనేటువంటి, అంటే ఇది సంక్షేమ రాజ్యం. ఈ రాజ్యం అనేది సంక్షేమ రాజ్యం. ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించి పాలకులు నడుచుకోవాలి. అట్లానే ఇప్పుడు ఈ వికారాబాద్ లో జరిగినటువంటి ఘటనలో ఏదైతే అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతుందో, ఫార్మాస్యూటికల్ కంపెనీ, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏవి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ని ప్రోత్సహించడం లేదు. ఒక ఫార్మా ఒక టాబ్లెట్ తయారవడానికి వచ్చే పొల్యూషన్ కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, డెఫినెట్ గా చర్చించాలి. ప్రతి టాబ్లెట్ కు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. జనవాసాల మధ్యన ప్రజలు నివసించే చోట ల్యాండ్ అక్వైర్ చేసి రైతుల భూముల్ని లాక్కోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది సత్యం. ఇందులో రాజకీయ కోణాలు ఏమున్నాయి, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఏం సమాచారం ఉంది అనేటువంటి అంశాల జోలికి నేను పోదలుచుకోలేదండి. నందిగ్రామ్ సింగూర్లో, పశ్చిమ బెంగాల్లో అప్పటి సిపిఎం ప్రభుత్వం బుద్ధదేవ భట్టాచార్య నేతృత్వంలో టాటా కంపెనీకి ల్యాండ్ అక్వైర్ చేయాలనేటువంటి ప్రయత్నంలో మొత్తం రైతులు నందిగ్రామ్ సింగూర్లో మొత్తం తిరగబడి కార్ల కంపెనీని గుజరాత్ కు పంపించేసిండండి. అక్కడ ప్రభుత్వ భూమి ఇచ్చుకున్నారు, అది వేరే విషయం. అంటే ప్రజలకు ఉండే అరెకరము, ఎకరము, 2 ఎకరాలు ప్రభుత్వాలు పారిశ్రామీకరణ పేరుతో లాక్కోవడానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారండి. ఒకవేళ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనండి, లేదంటే రైల్వే లైన్లు అనండి, ప్రజా ఉపయోగకరమైనటువంటి అంశాలకు ప్రజలు చాలా చోట్ల ల్యాండ్స్ ఇచ్చిండ్రు స్వచ్ఛందంగా. అట్లని ఇది ఒక్కటే చర్చనీయాంశం కాదండి. మొత్తం తెలంగాణలో బర్నింగ్ టాపిక్ గా ఉన్నటువంటి ఇథనాల్ పరిశ్రమలండి. ఈ మొత్తం తెలంగాణలో 20 ఇథనాల్ పరిశ్రమలకి టిఎస్ ఐపాస్ కింద అనుమతులు ఇచ్చిండ్రు. జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్దదన్వాడ గ్రామంలో
చుట్టూ 15 గ్రామాల ప్రజలు గత 15 రోజులుగా సభలు సమావేశాలు పెట్టి ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. ఇథనాయిల్ పరిశ్రమ అనేటువంటి పొల్యూషన్ క్యాన్సర్ కు కారణమవుతుందండి. ఊపిరితిత్తులకు, డిఎన్ఏకు, రీప్రొడక్టివ్ సిస్టమ్ కు, మొత్తం మనిషి జీవితాన్ని ధ్వంసం చేస్తుంది. అంటే అట్లానే ఎయిర్ పొల్యూషన్, ల్యాబ్ అంటే భూమిలోకి వాటర్ ఎఫ్లెంట్స్ పోవడం ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ పైన పర్యావరణవేత్తలు ఇప్పటికే చాలా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. పెద్ద చర్చ జరుగుతుందండి. సంక్షేమం గురించి ప్రజాస్వామ్యంలో ఒక రిపబ్లికన్ కంట్రీలో ప్రజల సంక్షేమానికి బయటి దేశాలు లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలు నిషేధించినటువంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేసుకోకుండా ఈ దేశంలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిషేధ పరిశ్రమలు అంటే ఇప్పటికే 70% ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మన హైదరాబాద్ లో ఉన్నాయండి, ఇండియాలో కాదు. 70% ప్రపంచానికి ఫార్మాస్యూటికల్ టాబ్లెట్స్ అందించేటువంటి కంపెనీస్ మన దగ్గరే ఉన్నాయి. ఎందుకు ఇంత శాతంలో ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నే ఎంచుకుంటున్నారు? దీన్ని ఒక డస్ట్బిన్ గా వాడుకుంటున్నారండి. డెఫినెట్ గా పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, తమ భూములు పోతాయండి. రెండోది, పర్యావరణానికి ముప్పని. పర్యావరణానికి ముప్పైనటువంటి పరిశ్రమలు గత ప్రభుత్వాలు కూడా టిఎస్ఐ పాసులో చాలా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాయి. తెచ్చుకున్న తెలంగాణలో ఎట్లాంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిశ్రమలు ఉండాలి, ఆ పరిశ్రమల ద్వారా సమాజానికి, వ్యవసాయానికి ఎట్లాంటి లబ్ధి చేకూరుతుంది, ఎట్లాంటి లాభాలు చేకూరుతుంది అనేటువంటి అంశాలను అధ్యయనం చేయకుండా, ప్రజల మూడును పట్టించుకోకుండా ఏకపక్షంగా రాజ్యాలు ఏమున్నా తమకు అధికారం ఉందని ఏకపక్షంగా పరిశ్రమలకు అనుమతిస్తే స్థానికల పబ్లిక్ హియరింగ్స్ కూడా లేవండి చాలా చోట్లల్లా. గాంధీ మహాత్ముడు కలలు కన్నాడు ఒక రాజ్యం కోసం, గ్రామ స్వరాజ్యం కోసం. గ్రామం ఇతివృత్తంగా గ్రామమే ఆధారంగా పాలన సాగాలన్నాడు. గ్రామ పంచాయతీల అనుమతులు లేవు, పబ్లిక్ హియరింగ్స్ లేవు. ఏకపక్షంగా సింగిల్ విండోలో వీళ్ళంతా అనుమతులు ఇస్తూ ప్రజల మూడును, రైతుల్ని భాగస్వామ్యం చేయకుండా, ప్రజల్ని ఒప్పించకుండా ఏకపక్షంగా అక్కడ పరిశ్రమలకు అనుమతి ఇవ్వడమా లేకపోతే రైతుల భూముల్ని లాక్కోవడమా, ఈ రెండు అంశాల మీద ప్రజలు తిరగబడుతున్నారు. ఈ దాడిని మాత్రం నేను ఖండిస్తున్నా. ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు, ప్రజలు ఎందుకు వద్దనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాయిల్ పరిశ్రమ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గద్వాల చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలు అంటే రెహమాన్ గారు మీరే చెప్పారు అభివృద్ధి చెందిన దేశాలు ఏవి ఫార్మా కంపెనీస్కి అనుమతి ఇవ్వట్లేదు అని. ఇప్పుడు మ్యాక్సిమం ఫార్మా కంపెనీలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, హైదరాబాద్ ఒక డస్ట్బిన్ మాదిరి తయారైంది అని అంటున్నారు. అంటే ఎందుకని ఇంత జరుగుతున్నా కూడా దీనికి పర్మిషన్స్ ఇవ్వటంలో ఒక కారణం ఏంటి? అంటే అధికారులకు తెలియదా? కలెక్టర్ స్థాయి మనుషులు అక్కడికి వెళ్తూ ఉన్నారు అంటే పోనీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, స్వలాభం కోసం పర్మిషన్స్ ఇస్తున్నారు అనుకుంటే అక్కడ మరి అంటే రాజకీయ నాయకులకి అధికారులందరూ కొమ్ము కాస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్ గా శ్రవంతి గారు, కొంతమంది లాభాల కోసం, కొంతమంది వ్యక్తుల లాభాల కోసం మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేయడం, చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని, పచ్చటి పొలాల్ని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత చాలా చోట్ల వాటర్ వచ్చిందండి. మీరు చిత్తనూరు చూస్తున్నారు. చిత్తనూరులో వచ్చినటువంటి ఇథనాయిల్ పరిశ్రమ ఎంత నిర్వీర్యం చేసింది. రైతుల మీద రౌడీ షీట్లు తెరిచారండి. అక్కడ తిరగబడి కొట్లాడుతున్నటువంటి రైతుల మీద ప్రభుత్వాలు రౌడీ షీట్లు తెరిచారు. అంటే ప్రజలు వద్దనుకుంటున్నటువంటి పరిశ్రమలు, ప్రజలు తమకు అక్కర్లేదంటున్నటువంటి పరిశ్రమల పైన ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ప్రజలేనండి, ప్రజలదే అంతిమ తీర్పు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి పబ్లిక్ హియరింగ్ చేసి ప్రజలు వాటిని కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, పర్యావరణానికి ఎంత ముప్పు ఉందో గమనించి సంక్షేమ రాజ్యాలు ప్రజా అభిప్రాయాలకు, ప్రజా అభిమతానికి అనుకూలంగా నడుచుకుంటే మంచిదండి, ఏ ప్రభుత్వాలైనా కూడా. రైట్ రెహమాన్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి పవన్ గారి దగ్గరికి వెళ్దాం. పవన్ గారు నమస్కారం. అయితే పవన్ గారు, జనావాసాల్లో ఫార్మాసిటీ కంపెనీస్ కట్టడానికి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు మన రెహమాన్ గారు చెప్పినట్టు అభివృద్ధి చెందిన దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అంటే ఫార్మా కంపెనీస్కి అనుమతులు ఇవ్వట్లేదు. మన హైదరాబాద్లో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు అంటే ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి ముప్పు, పర్యావరణానికి ముప్పు అన్న
ప్రజల నుంచే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎందుకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలు క్లియర్ కట్గా తిరస్కరిస్తున్నారు అన్న నేపథ్యంలో ఎందుకని ఇంకా మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అమ్మా. ప్రశ్న బాగున్నది కానీ మీరు అడిగేటువంటి ప్రశ్నలో కొంచెం లోపం కూడా ఉంది. చెప్పండి. ఒక ఇండస్ట్రీ అనేది వచ్చినప్పుడు జనరల్ గా ఒక ఇండస్ట్రీ అనేది వచ్చినప్పుడు ప్రతి ఇండస్ట్రీ పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తుందని ఎందుకు అనుకోవాలి? కొంచెం ఫార్మా ఇండస్ట్రీ పవన్ గారు కొంచెం బ్యాక్ వెళ్ళరా, బ్యాక్ కూర్చొని మాట్లాడండి. ఫార్మా ఇండస్ట్రీలో R&D యూనిట్ ఉంటుంది, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్. బల్క్ ఫార్మా ప్రొడ్యూస్ చేసే యూనిట్ ఉంటుంది, అఫ్లూయెంట్స్ వచ్చేటువంటి యూనిట్ ఉంటుంది, వ్యాక్సినేషన్ క్రియేట్ చేసేటువంటి యూనిట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఇవాళ భారతదేశానికి కానివ్వండి, ప్రపంచానికి కానివ్వండి, వ్యాక్సిన్ ఇచ్చినవని తలకడ ఎత్తుకొని చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాలు ఇవాళ అదే ఫార్మా ఇండస్ట్రీని హైదరాబాద్ లో 1400 ఎకరాలలో చేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి ఇదే పాత ప్రభుత్వం, పాత పార్టీ ఇవాళ అన్ని ఒక్క దగ్గరనే వద్దు, ఒక్క దగ్గరే ఉంటే సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేది కాదు, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కావాలి. ఇవైతే వెనుకబడిన నియోజకవర్గాలు, జిల్లాలు ఉన్నాయో వాటిల్లోకి ఫార్మా కంపెనీస్ డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడక్కడ క్లస్టర్స్ గా పెడితే అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతో దాన్ని డివైడ్ చేసి అక్కడ జరుగుతుంటే అక్కడ ఎందుకు జరుపుతున్నారు, దాంట్లో రైతులు తిరుగుబాటు చేస్తున్నారు అని మీరు అంటాం. నేనేమంటున్నా అంటే ఇక్కడ అంటే మేము నిజమైన రెగ్యులర్ గా రాజకీయాలలో ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేయడం వేరు, నిజంగా రైతులు ఆందోళన చేయడం వేరు. కరెక్ట్. మల్లన్న సాగర్ లో మేము దగ్గర 2015, 16, 17 సంవత్సరాలలో మేము మల్లన్న సాగర్ లో ప్రత్యక్షంగా నేను కూడా పోయి రోజు కూర్చునేది. మల్లన్న సాగర్ ఉద్యమం జరిగింది అక్కడ డైరెక్ట్ గా రైతుల ఉద్యమానికి కూర్చున్నారు. 7 గ్రామాలలో మా ముప్పు జరుగుతున్నదని ల్యాండ్ యాక్విజిషన్ చేస్తామని ప్రభుత్వం కిందికి వచ్చినప్పుడు రైతులు అక్కడ ఉద్యమానికి దిగినారు. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ లేదు, రైతులకు తోడుగా మేము నిలబడ్డాం. అప్పుడప్పుడు పోయి వాళ్ళ బాధలు విన్నాం, ఎట్లా చేయాలనే డైరెక్షన్ ఇచ్చినాం, కోర్టు కేసులలో వాళ్ళతో అండగా నిలబడ్డాం. అంతేగాని రైతులను మేము ప్రోత్సహించి ప్రభుత్వం చేసేటువంటి పనులను ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఇవాళ అట్లా కనుక చేసి ఉంటే ఇవాళ హైటెక్ సిటీ ఎట్లా కట్టుకునేటోళ్ళం, ఇవాళ ఐఐటి సంస్థలకు ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడి నుంచి వచ్చేది, హాస్పిటల్స్ కి ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడి నుంచి వచ్చేది. భూమి అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్. జస్ట్ ఎవరో వాళ్ళకి పేరు మీద ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి, అది డెవలప్మెంట్ సైడ్ పోతా ఉంటుంది. ఇదంతా ఒక ప్రాసెస్. దీంట్లో ప్రభుత్వాన్ని తప్పుపట్టేది లేదు, పోయిన వాళ్ళని తప్పుపట్టేది లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన 2014, 2012 LARR ల్యాండ్ యాక్విజిషన్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ చట్టం ప్రకారం వాళ్ళకి కావాల్సింది ఇస్తే వాళ్ళు ఎందుకైనా హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళు మీరు భూసేకరణ చట్ట ప్రకారం భూసేకరణ చట్ట ప్రకారం ఇస్తావన్నవి కూడా మాకు వద్దు అని క్లియర్ కట్ గా రిజెక్ట్ చేస్తున్నట్టున్నారండి. అక్కడి వరకు వద్దాం, మీరు అక్కడ ఆగండి. అక్కడ అసలు ఫస్ట్ ఈ దాడి విషయము, ఇండస్ట్రీ విషయం మీద కొంచెం క్లారిటీ తీసుకుంటాం. సో ఫస్ట్ ఈ ఫార్మా ఇండస్ట్రీ అనగానే అదేదో మొత్తం ఇక కాలుష్యం చేస్తాం, దాన్ని కాలుష్యం చేసి ప్రజలను చంపేస్తాం అంటే కొడంగల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఇక్కడ కనుక కాలుష్యం వస్తే మళ్ళీ రేపు నేను నిలబడాలి ఎలక్షన్లలో, ఇక్కడ నాకు ఓటేస్తారా ఓటేరని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ముందుకు పోతారా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు? ఇదేమన్నా టిఆర్ఎస్ ప్రభుత్వమా? దుబ్బాకనా అదేమన్నా? మల్లన్న సాగర్ అదేమన్నా? ఎట్లా మాట్లాడతారు? నేను అనేది రైతులు చేయడం వేరు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చేయడం, ఇది ఒక విషయం. ఇది ఫార్మా ఇండస్ట్రీ. మల్లన్న సాగర్ ఆ ఏరియా గురించి మాట్లాడదాం. కొడంగల్కి సంబంధించి 2018 ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారి మీద వేరే ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు ఇదే కేటీఆర్ గారు అక్కడికి పోయి పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుంటా, సస్యశ్యామలం చేస్తా, అభివృద్ధిని చేస్తా, కొడంగల్ని రోల్ మోడల్ని చేస్తా, ఇంకోటి చేస్తా అంటే ఏం చేయలే, ఏం శాతగాలే. ఇవాళ కొడంగల్కి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది. ఇవాళ 4,000 కోట్ల రూపాయలతోనే అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందింది. అక్కడ వాళ్ళ నాయకుడు వాళ్ళ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు సంతోషంగా ఉండి చేస్తాం. నువ్వు ఇక్కడ రైతులు దాడి చేస్తున్నట్టు రైతులు దాడి చేస్తలేదు, రైతులను ప్రలోభితం చేసి టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. అందులో ఇంకొక మాట నేను స్పెసిఫిక్ గా చెప్పాలి.
రైతులు కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వేల మందిలో ఉన్నారు. వాళ్ళందరేం దాడి చేస్తలేరు. కొంతమంది ఎవరైతే ఈ నరేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి అనేట ఆయన, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళంతా ఒక ప్లాన్ గా చేసి కొంతమందిని ప్రవోక్ చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు మన ఇక్కడ సంగారెడ్డిలో కూడా ఇట్లా అంటే ఏంటంటే ఇది ఎందుకంటే ఒక లైన్ ఆఫ్ థాట్ గా చెప్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగినటువంటి మూసీ విషయంలో కానీ, హైదరాబాద్ లో జరిగినటువంటి హైడ్రా విషయంలో, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఇంకా వేరే పరిశ్రమల విషయంలో కానీ, ఇంకపోతే కొడంగల్ వికారాబాద్ విషయంలో కానీ, జహీరా ఇక్కడ మన సంగారెడ్డి విషయంలో కానీ, ఎక్కడ ఏదైనా చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేస్తే దానికి ముందస్తుగా వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఇటు సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ని, కొంతమంది ఛానల్స్ ని, ఇటు కొంతమంది పేపర్లను, కొంతమంది కార్యకర్తలను వీళ్ళ ఫండింగ్ ఇచ్చి ఒక ప్లాన్ గా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి చేస్తుంది. జనరల్ గా చూసేటువంటి వాళ్ళు, ప్రజలు, సామాన్యులు అంత డెప్త్ గా దీన్ని ఆలోచించలేని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రజల మాట ఇంటలేదు, ప్రజలకు వ్యతిరేకంగా పోతుంది, ఫార్మాసిటీ తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో పెడుతుండ్రు, ఇండ్ల మధ్యలో ఫార్మాసిటీ పెడితే ఆ డంప్ అంతా కిందికి పోయి వాటర్ కలుషితమై పొగలు వచ్చి ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. మాత్రం కామన్ సెన్స్ ఉండదమ్మా? అందరం చదువుకున్నమే, ఇవాళ సమాజాన్ని ఉంటున్నమే, ఇవాళ అందరూ మళ్ళీ పోయి అదే నియోజకవర్గంలో ఓటు అడగాలి కదా, ఆ గ్రామాలలో తిరగాలి కదా, ఆ గ్రామస్తుల్ని ఓటు అడగాలి కదా, ఒక దగ్గర ఉంటుందా? ఇవాళ చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఢిల్లీలో ఒక చిన్న సంఘటన జరిగితే అది 2018లో కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కుదించేసి, ఇవాళ సోషల్ మీడియా ఉన్నటువంటి రోజులల్లా, సెల్ ఫోన్లు ఉన్నటువంటి రోజులల్లా ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న ఇష్యూ జరిగితే ఇవాళ మొత్తం ఒక రాష్ట్రం దేశం అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దాన్ని మనం చూసుకుంటా మేము తప్పు చేసే ప్రయత్నం చేస్తామా? ప్రజలు ఓటేసినందుకు ప్రజల మీద ఈ మీద కొడతామా? మేము రైతులను కొడతామా? ఇది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ, ఎందుకు జరిగింది దాడి? కలెక్టర్ మీద దాడి చేసింది. నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను మీకు టీవీలో. చూడండి, జనరల్ గా అంటే మీరు చూస్తూనే ఉంటారు కానీ చూడండి ఎంత పెద్ద రాయేస్తుంది చూడండి కలెక్టర్ గారి కార్ మీద. ఇది రైతులు చేస్తారా ఇట్లా? చూడండి, దాంట్లో రైతు ఎవరన్నా ఉన్నారా? అంటే పవన్ గారు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్ కట్ గా ఇది మీకు అడ్వాంటేజే, మీ కాంగ్రెస్ కి అడ్వాంటేజే. క్లియర్ కట్ గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది వ్యూహాత్మకంగా ఇట్స్ నాట్ అబౌట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్, డెఫినెట్ గా ఇట్స్ అబౌట్ స్టేట్. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడు కానివ్వండి, అంటే ఒక లైన్ ఆఫ్ థాట్, ఎప్పుడు కానివ్వండి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిరుద్యోగులు అవుతారు, అప్పుడు తెలంగాణలో ఒక ఉధృతి అనేది మొదలవుతుంది. అప్పుడు తెలంగాణలో ఆత్మహత్యలు అవుతాయి, అప్పుడు తెలంగాణలో హత్యలు జరుగుతాయి, అప్పుడు తెలంగాణ విధ్వంసం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు విద్రోహ శక్తులు, విధ్వంస శక్తులు. ఐఎమ్ మేకింగ్ యాజ్ ఎ నోట్. నేను మీ టీవీ ఛానల్ ద్వారా ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నా. ఎందుకు అంటున్నా అంటే, 2012-13లో నేను ఎల్బీ నగర్ నుంచి తార్నాకు వచ్చే రోజులలో పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉండే ఆ ఫ్లైఓవర్ దగ్గర. ఓనాడు నేను కార్లో పోతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, పోలీసు వాళ్ళు వచ్చి పక్కకు తీసుకో కారు, లేకపోతే రోడ్డు మీద రాళ్ళు వేస్తారు బిగ్ బజార్ దగ్గర. బిగ్ బజార్ అప్పుడే అంటబెట్టి అవాళ్ళే చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తే మంచిదే కానీ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల కేసీఆర్ అనేటువంటి ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం దిగజారిపోతుంది. మేము అప్పుడే చెప్పినాం. ఎందుకు అంత మరి తెలివి ఉండేనా, భగవంతుడు ఇచ్చిన అదే కానీ ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం? ఏం బాగు చేశారు మీరు? ఏమనంటే మేము పథకాలు ఇచ్చినాం. మేము కాదంటలేమే, మేము వచ్చి 10 నెలలు అవుతుంది. ఆ పథకాలేవి అంటుండే. పైసలు ఉంటేమా? మరి పైసలు ఏవి అని మేము అడుగుతున్నాం. ఆ పైసలు ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు నువ్వు 1,00,000 కోట్లు చేస్తేవి. అటువంటి ఎన్నో ప్రాజెక్టులు చేస్తేవి. ఏం బాగుపడ్డావా అంటే ఏం బాగులేదు. ఇవాళ మీకు ఒక విషయం చెప్తా. ఒక్కొక్క ఎకరాకు దగ్గర 70,000 రూపాయల ఖర్చు కాళేశ్వరం వల్ల, ఒక్క ఎకరాకు. మళ్ళీ అది ఇచ్చేది ఎన్ని ఎకరాలే అంటే దగ్గర 35 లక్షల ఎకరాలు కూడా లేదు. ఇట్లా ప్రతి ఇండస్ట్రీ, ఇవాళ రెవెన్యూ ఇండస్ట్రీ మొత్తం చచ్చిపోయిందమ్మా. ఇవాళ రెవెన్యూ ఇండస్ట్రీ అనేది లేదు. ఇవాళ ఇది ఒక విషయం. రెండో విషయం, ఈ కలెక్టర్ గారి మీద దాడి జరిగింది. ఎంత హేయమైన చర్య. కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారా? మంత్రి అందుబాటులో ఉండరా? అక్కడ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అందుబాటులో లేదా? ప్రజా దర్బార్ అందుబాటులో లేదా? పేపర్లు లేవా? న్యూస్ ఛానల్ లేవా? వేరే పార్టీ లేవా? వామపక్ష పార్టీ లేవా? బీజేపీ పార్టీ లేదా? ప్రజలు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు పోయి వాళ్ళకి చెప్పుకోరా? నిజంగా అది ప్రాబ్లం ఉంటే రాష్ట్రం మొత్తంలో పెద్ద ఉద్యమం చేసేటోళ్ళే.
ఇవాళ Right. ఎన్జిఓస్ ఇంతమంది మీటింగ్ పెట్టి రైట్ పవన్ ఇది గారు, ఉద్యోగస్తుల మీద దాడి, మేము ఉన్నటువంటి 10 లక్షల మంది ఉద్యోగులు మేము ధర్నాకు దిగుతామంటారు. రైట్ ఏం చేస్తున్నారు? దాడిపైన చాలా సుదీర్ఘంగా ఇటువంటి రామ్మూర్తి ఏంటి? గారితో డిస్కస్ చేద్దాం. పవన్ గారు, రామ్మూర్తి గారు చెప్పండి. అయితే ఒక స్వయంగా ఒక సీఎం నియోజకవర్గంలో ఇంత దారుణమైన సంఘటన జరగటానికి గల కారణం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరే. అధికారులపై బీఆర్ఎస్ మాత్రమే దాడికి ఉసిగొల్పింది, బీఆర్ఎస్ కుట్రనే ఇదంతా అని క్లియర్ కట్గా అర్థమైపోతోంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, 14 రోజులు రిమాండ్ కూడా ఇప్పుడే విధించారు. అంటే మీరు ఎలా చూస్తారండి? అంటే నిజంగానే ఇది మీ కుట్రలో భాగంగానే అనుకోవచ్చా? అంటే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను చాలా విషయాలు మాట్లాడాను, దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. నేను మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మధ్యలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు కూడా ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అది మా స్టేట్మెంట్ కాదు, లేదు రామ్మూర్తి గారు ఇది మా స్టేట్మెంట్ మేము పాస్ చేయము, ఇది ప్రజాభిప్రాయము, ప్రజల నుంచి వస్తున్న స్టేట్మెంట్ మీ దగ్గర డెలివరీ చేస్తున్నాం. లేదు లేదు లేదు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి. అదే సార్, మీరు అడుగుతున్నారు, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పండి. స్టేట్మెంట్ లో ఉండే డైరెక్ట్ గా చేయకూడదు, తప్పు లేకుండా తప్పు జరిగిందని. ఆడలేక మధ్యలో దరువు అన్నారట. చేతగాని దద్దమ్మలు ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్టుకు చేత కాకుండా చేతగాని తనానికి నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి చేసిన చీప్ ట్రిక్స్. అది చాలా చీప్, ఒక రౌడీ ముక్కలాగా తయారయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందండి? అసలు ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారండి? ఎందుకు ఆ లెవెల్లో గొడవలు అవుతున్నారండి? కనీసం బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు కనీసం ఆలోచించాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? సిగ్గు శరం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి, కానీ బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా? ఒక స్టేట్మెంట్ మనం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒక బాధ్యత కలిగిన వ్యక్తుల్లాగా మాట్లాడితేనే టీవీ చర్చలలో కన్నా పాల్గొనాలి. నేను చాలా క్లియర్గా అడుగుతాను, అక్కడ ఏం జరుగుతుంది? ఫార్మా ఇండస్ట్రీకి మేము భూములు ఇవ్వము అంటున్నారు రైతులు. మీరు ఎట్లా తీసుకుంటారో దాన్ని ఒప్పించి వాళ్ళకు ఒక గిట్టుబాటు ధర ఇచ్చి భూములను తీసుకోవాల్సిన బాధ్యత నిజంగా పెట్టారు. మీరు ఇక్కడ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఒక ఫార్మా సిటీనే తయారు చేసి ఒక గొప్ప స్థాయిగా తీసుకుపోదామని కేసీఆర్ గారు అనుకుంటే దాన్ని రద్దు చేసి మీ సొంత వాళ్ళకు భూములకు, సొంత వాళ్ళ కంపెనీలకు ఆ కంపెనీని అప్పచెప్పి వాళ్ళకు భూములు పుంజుకోవాలని ఒక బలవంతంగా ఎవరన్నీ సత్యనారాయణ రెడ్డి గారు, ఎవరన్నీ అన్నం కృష్ణ గారు, అన్నం శరత్ గారు, ఎవరు వీళ్ళు ఒక కంపెనీలో వీళ్ళు పెట్టుబడతారు. వీళ్ళకు అల్లుడెవరు? రేవంత్ రెడ్డి సొంత అల్లుడే అనుగూరి సత్యనారాయణ రెడ్డి గారు. మరి ఆయనకు కంపెనీ ఎందుకు అప్పచెప్పాలి? ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి? ఎందుకు రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టి ఇప్పుడు రైతులను జైల్లో ఇచ్చిన దుర్మార్గ సర్కారు కాంగ్రెస్ సర్కారు రైతులను జైల్లో పెడతారా? మీకు దమ్ముంటే అసలు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏందో చెప్పాలి. మా కార్యకర్తలు రైతులు ఉండకూడదండి, మా కార్యకర్తలు మాకు ఫోన్ చేయకూడదండి, మా కార్యకర్తల ఫోన్ మేము ఎత్తకూడదండి, కార్యకర్తలకు అక్కడ జరుగుతున్న బాధను నాయకులకు వివరించుకునే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో పోయిందా? వేరే పార్టీలకు లేకపోవటం కార్యకర్తలు, వేరే పార్టీలకు అంత చొరవ లేకపోవటం కార్యకర్తలకు, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ చొరవ ఉన్నది. ఆయన వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము ఆ స్థానంలో ఉన్నాం. మేమైతేనే పోరాడగలుగుతాం, మేమైతేనే అన్నిటి మీద నిలదీయగలుగుతాం, మేమైతేనే కాంగ్రెస్ మెడలు వంచగలుగుతామని మమ్మల్ని నమ్ముతున్నాం. కాబట్టి మా దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. మీకు అన్ని విషయాలలో నేను చాలా క్లియర్ గా, మీరు అరెస్ట్ చేసింది ఎందుకు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మీరు ఎలాంటి కుట్ర పన్నినారని, మీరు కుట్రపూరితమైన కేసు ఒక సంఘ విద్రోహ శక్తిగా, ఒక టెర్రరిస్ట్ గా, ఎట్లనండి ఒక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే విధానం అదండి. సభ్య సమాజం సిగ్గుపడేటట్టు మీరు వ్యవహరిస్తున్న తీరు, మీకు చేతగాక, మీరు రైతులను ఆదుకోలేక, మీరు రైతులను కనీసం వాళ్ళకు ఏం కావాలో చెప్పుకోలేక అక్కడ ఏం జరుగుతుందండి? సురేష్ అనే మా కార్యకర్త చాలా క్లియర్ గా ఇంగ్లీష్ లో, హిందీలో కలెక్టర్ గారికి వివరిస్తున్నారు. సార్ ఇక్కడ సార్
అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇగో ఇంత పరిహారం కావాలి మాకు, ఇలా అయితేనే మాకు అదవుతుంది, లేకపోతే దీనివల్ల ఇన్ని రోగాలు వస్తున్నాయి, మీరు వాళ్ళకు సర్ది చెప్పండి అని చాలా క్లియర్ గా, చాలా ఆయన ఎక్కడైనా రాయి పెట్టి వేసినట్టున్నారని మీరు ఫోటోలు చూపెడుతున్నారు. రైతులు ఎంతమంది వచ్చారు, ఎవరి ఫోటో అది? ఫోటోలు చూపెట్టారు టిఆర్ఎస్ కార్యకర్తలు. టిఆర్ఎస్ కార్యకర్తలు అయి ఉండొచ్చు, కానీ రైతులు కదా. అయితే నరేందర్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన కదా. నరేందర్ రెడ్డి గారు సురేష్ గారితో ఫోన్ ఎందుకు మాట్లాడారండి? నరేందర్ రెడ్డి గారు సురేష్ గారితో ఫోన్ మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడితే తప్ప, మా కార్యకర్త మా సమస్య ఉన్నదని మా నాయకుడికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తి మాట్లాడితే అది తప్ప ఎట్లా అవుతుంది? అంటే మీ కార్యకర్తని మీరే ఉసుగొల్పారా? మీ కార్యకర్తల్ని మీరే ఉసుగొల్పారా? రైతులు కాదా వాళ్ళు? కలెక్టర్ మీద దాడి చేసిన వాళ్ళు రైతులు కాదా మీ కార్యకర్తల? ఓన్లీ కలెక్టర్ గారి మీద దాడి చేసింది రైతులు. రైతులు కోపంతో కోట్ల రూపాయలు పలికే వాళ్ళ భూముల్ని అక్రమంగా 3 లక్షలు 4 లక్షలకు గుంజుకుంటాం అంటే వాళ్ళు ఒప్పుకోక వాళ్ళ కడుపు మండి చేస్తున్న కార్యక్రమం, దానికి విఫలమైంది ప్రభుత్వం. వాళ్ళు విఫలమై వాళ్ళకు చేతకాంతరంగా ప్రభుత్వం దాన్ని సరిగ్గా సమాధానం చెప్పుకోలేక అడ్డమంగా ఉంచిన అమాయకమైన రైతుల్ని ఈ రోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మీరు మాత్రం విమానాలలో మీ జిల్లా నాయకులంతా లండన్ వేరే దేశాలలో మంచిగా విహారయాత్రలు చేస్తారు. మీ సీఎం గారు మహారాష్ట్రలో డబ్బులు రామూర్తి గారు మీరు అన్నట్టు రైతులే నిజంగా ఫార్మా కంపెనీ పెట్టడం ఇష్టం లేదు, అక్కడ అందరూ వ్యతిరేకిస్తున్నారు అనుకుందాం. అంటే మీరు అక్కడ రైతులు కలెక్టర్ మీద దాడి చేయటాన్ని మీరు సమర్థిస్తున్నారా? అంటే హింసను ప్రేరేపిస్తున్నారా? ఎవరైనా కలెక్టర్ మీద దాడి చేయండి అని చెప్తారండి? అడుగుతారు, కడుపు కాలింది కాబట్టి అడుగుతారు. అడిగితే మీరు సమాధానం చెప్పే తీరులో లేకుంటే వాళ్ళకు భయభ్రాంతులు అయితే వాళ్ళని పోలీసులతో వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ప్రశ్నించాలి, వాళ్ళ నిరసన వ్యక్తం చేయాలి, అది ఎవరు కాదు అనరు. హింసకి ప్రేరేపించడం అన్నది మీరు చేసిన తప్పుకు మీరే మూల్యం చెల్లిస్తున్నారు. మీరు అక్కడ ఫార్మా కంపెనీ వద్దని రైతులు అడుగుతున్నారు, వాళ్ళు భూమిని ఇయ్యండి అని అంటున్నారు. ఉన్న ఫార్మా కంపెనీని మొత్తం మీరు సిటీని రద్దు చేశారు. మీరు కావాలని మీరు డబ్బు సంచుల కోసం మీ అల్లుడిని మీ వాళ్ళని బతికించడం కోసం వాళ్ళ కోట్ల రూపాయలు దోసి పెట్టడం కోసం మీరు అక్కడికి ఫార్మా కంపెనీ తీసుకెళ్లారు. మరి మీ రైతులు తిరగబడుతున్నారు, దానికి మేమెట్లా బాధ్యులం? అంటే టిఆర్ఎస్ కార్యకర్తలు రైతులుగా ఉండద్దా? రైతులు కాడక్కర్లేదా? అంటే ఓన్లీ మీ పార్టీ వాళ్ళే రైతులా, మిగతా వాళ్ళు రైతులు కారా? ఇది ఎక్కడ న్యాయం? మీరు సమాధానం చెప్పాలి. అంటే రామ్మూర్తి గారు పవన్ గారు ఒక మాట అన్నారు. పవన్ గారు స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కాస్త వెనకబడిందని, కొడంగల్ని డెవలప్ చేద్దాము అని ముఖ్యమంత్రి అధికారులను పురమాయించి దాన్ని అభివృద్ధి ఎలా చేద్దాము అన్నది ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేము గెలవద్దా? ఇలాంటివి వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే రైతుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ వ్యతిరేకత వస్తోంది అని అంటే మేము మళ్ళీ గెలవాలి కదా, మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవాలి కదా, మేము ఎందుకు అలా చేస్తాము, ఆ మాత్రం ఆలోచన ఉండదా మాకు అని అంటూ ఉన్నారు. అంటే నిజంగానే కామన్ సెన్స్ స్వామి పవన్ స్వామి చాలా చాలా ఎక్కువ మాట్లాడాడు. నేను ఆయన మహిళలో ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, కానీ పవన్ గారికి నేను చాలా క్లియర్ గా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నాను. కామన్ సెన్స్ ఉండాల్సింది ఎవరికండి? ముఖ్యమంత్రికి ఉండాలి. ఒక రద్దు చేసి నీకు దమ్ముంటే 100,000 కంపెనీలు మంచి తీసుకురండి, మంచి ప్రాజెక్టులు కట్టండి, మంచిగా ఐటీని డెవలప్ చేయండి, ఇంకా ఉద్యోగాలు కల్పించండి. అంటే ప్రతిదానికి మీరు అంటే వాళ్ళు అన్నది ప్రతిదానికి మీరు అడ్డం పడుతూ ఉన్నారు కదండి. డెవలప్మెంట్ ఎలా చేస్తాము? కారణం ఏంది? నీ అల్లుడికి అప్పచెప్పడానికి కారణం ఏంది? నువ్వు ఫార్మసిటీని రద్దు చేయడానికి కారణం ఏంది? అక్కడ నీ అల్లుడికి ఎందుకు అప్పచెప్పాలి? దీనికి కారణం ఏందో చెప్పినవా? కనీసం ప్రజలకు చెప్పావా? లేదా ప్రజల నుంచి నువ్వు కనీసం నీవు ఎంత కొంటున్నావో, భూములు ఎంత గుంజుకుంటున్నావో బలవంతంగా, నీ తిరుపతి రెడ్డి అన్న ఎంత అరాచకం సృష్టిస్తున్నాడో ఒక రౌడీ ముక్కలాగా అది అడిగావా? దాని గురించి ఎక్కడైనా ఒక స్వాడో సీఎం గా ఆడ వ్యవహరిస్తుంటే దుర్మార్గమైన చర్యలు తమ్ముడు నువ్వు కలిసి మీరు ఆగండి, మీరు కమ్మలకు
మీరు కూర్చొని స్పీచ్ లేకండి. స్పీచ్ చేయడానికి టీవీ డిబేట్ చేయడానికి తేడా ఉంటుంది. మీరు ఒక మాట మాట్లాడినప్పుడు ఆగితే మేము సమాధానం చెప్తాం. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మేము సమాధానం. మీరు ఒక మాట మీరు కొన్ని కరెక్షన్ చేస్తాం. మీరు వినండి ముందుగా. మీరు అయిపోయిందా మీ స్పీచ్? ఇంకా పొలిటికల్ స్పీచ్ అయిపోయిందా? మీరు 2020 నేను చివరిగా 2023లో కంటెస్ట్ చేసినట్టు కదా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి. ఎంతసేపు మాట్లాడతారు మీరు? మీరు గంటసేపు మాట్లాడడానికి మీ పార్టీ స్పీచ్ కాదు అధ్యక్ష. ఇది మీ గంటసేపు మాట్లాడడానికి స్పీచ్ కాదు. నేనేం మీ కార్యకర్తలు కాదు. మీకంటే ఎక్కువ తెలుసుకున్నది మీకంటే ఎక్కువ. మీరు వినండి. 2023లో మీరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రైట్. ఒక్కసారి రామ్మూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. ఒక్కసారి 2023లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మీరు పాల్వేరు నుంచి కంటెస్ట్ చేసింది నిజమే కదా? నిజమేనా రామ్మూర్తి గారు? చెప్పు మాట్లాడు. అదే ఇప్పుడే నేను మీ గురించి చూసిన. నేను 2023లో మీరు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కంటెస్ట్ చేసి అంటే మీరు ఆ పార్టీ లేరు. మీరు మొన్న వచ్చినట్టు ఆ పార్టీలకు. సరే తప్పేం లేదు. నేననేది ఏంటంటే టీవీ డిబేట్ లో ఉన్నాం, ఓ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. ఎదుటి పార్టీ మీద నేను బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ బ్రదర్, గుర్తుపెట్టుకో. మొన్న నాకు టికెట్ ఇవ్వలేదని కోపంతో మీరు ఫౌండరా ఫండరా ఎన్నైతే నేను చూసేంత టైం లేదు. ఇప్పుడే మీరు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు ఫౌండర్ ఫైనాన్షియర్ చెప్తున్నా. మీరు ఫౌండరా ఫైనాన్షియర్ తర్వాత చూస్తా. తెలుసుకోండి ఫస్ట్. నేను ఇష్యూనే మాట్లాడుతున్నా. మీరు ఫౌండరే కానీ 2023లో మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పాలేరు నుంచి కంటెస్ట్ చేసి అంతే కదా? నేనేమనుకున్నా అంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో కొత్తగా వచ్చిందేమో, మరి ఫౌండర్ అనే విషయం నేను చూడలేదు. సారీ, కొత్తగా వచ్చిందేమో అనుకుని నేను మాట్లాడాల్సి వచ్చింది. విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్నే రాళ్ళేసే పనిగా పెట్టుకొని, ఏమన్నంటే వాళ్ళ చుట్టాలకు ఇచ్చిండ్రు, వాళ్ళ చుట్టాలకు కోట్ల రూపాయలు నాశనం చేస్తుండ్రు అని మాట్లాడటం ఇది కామన్గా జరిగేటువంటి ట్రెండ్. ఎందుకంటే మేము కూడా అంతా ఒకటే స్కూల్ కదా, పొలిటికల్ స్కూలే కదా. కాకపోతే వాళ్ళది వేరే స్కూలు, మాది వేరే స్కూల్. మా స్కూల్లోనేమో కొంచెం నీతి నిజాయితీ అని ఉంటాయి, వాళ్ళ స్కూల్లోనేమో అబద్ధాలు ఉంటాయి. అంటే నేను రామ్మూర్తి గారు అబద్ధాలు మాట్లాడుతున్నాను ఆయన స్కూల్ నుంచి వచ్చిందని చెప్తున్నా. అమృత టెండర్ ఉంటే అమృత టెండర్ గురించి మాట్లాడదాం. అమృత టెండర్ విషయమే నిన్న పోయింది కదా కేటీఆర్ గారు. ఎవరికి పోయి చెప్పుకున్నాడు? ఏ పార్టీ బీజేపీ బండారం బయట పెట్టిండు కదా, ఆధారాలతో సహా బండారం బయట పెట్టండి కదా. ఆధారాల నుండి బండారం బయట పెట్టేది ఉంది. దాంట్లో ఉన్నది వాళ్ళ అల్లుడని ఆయన చెప్తుండు. ప్రతి రెడ్డి అయినా ఆయన అల్లుడు ఎందుకు అవుతాడు? ఎవరికోళ్ళ ఇప్పుడు మీరు అంటుర్రు కొడంగల్ ఎవరో అల్లుడికి ఇస్తుడని, ఇంకొక రెడ్డి ఉంటాడు ఆయన అల్లుడికి ఇస్తాడంటారు. ఇవన్నీ అల్లుళ్ళకి ఇచ్చే దుకాణం పెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ వారు. మీకు తెలియదు, ఆయన పెట్టుకున్నదే అది దోపిడీ రాజ్యానికి కోసమే, లంక బిందెల కోసం వచ్చాడు. అది మీకు నాకంటే ఎక్కువ రామ్మూర్తి గారికి తెలుసు. అంటే రామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీతో బాగా టచ్ ఉన్నట్టున్నారు. మరి మీకు తెలియదు, మాకు తెలుసుగా. చేస్తున్న రామ్మూర్తి గారు బంధు ప్రీతి కోసం రామ్మూర్తి గారు బంధు ప్రీతి కోసం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడొద్దు. అర్థమవుతుందా రామ్మూర్తి గారు? బంధు ప్రీతి కోసం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడొద్దండి. బంధు ప్రీతి గురించి కల్వకుంట పార్టీ దాని గురించి మీరు మళ్ళీ స్పెషల్ క్లాస్ చెప్పుడేది? ఆ పార్టీని వద్దని ప్రజలు దించిందే మీ బంధు ప్రీతి. తెలంగాణ రాష్ట్రం లేదు, కేసీఆర్ గారు లేకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేటంటే మీకు తీసుకుంటే పదవే లేదు. అది ఎందుకు ఒక్కసారి రెహమాన్ గారు మాట్లాడతారు. పోతే చాలా చరిత్ర ఉంది. 1963 దగ్గర నుంచి మాట్లాడాలి. అధికారం లేకపోతే నేను సబ్జెక్ట్ చెప్తాను. చెప్పండి రెహమాన్ గారు. 2 నిమిషాలు 2 సెకండ్లు మాట్లాడి సార్
ఓకే ఓకే ఏమంటున్నట్టమ్మా, కొడంగల్కి కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసింది ఏం లేదు. వికారాబాద్ రైల్వే లైన్ తెచ్చిండు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పరిశ్రమలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు. ఏ నాయకునికైనా వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉంటుంది. ఇంతకుముందు మీరు మాట్లాడుకుంటూ ఒక తప్పుగా ఒక స్టేట్మెంట్ చెప్పారు, మళ్ళీ ఆయన సీఎం కావాలి, మళ్ళీ ఆయన ఈ రాష్ట్రాన్ని ఏలాలి అనే ఆలోచన నేను చెప్పలేదు. మళ్ళీ ఆయన పోయి అక్కడ ఓట్లు అడగాలి, ఎమ్మెల్యేగా నిలబడాలంటే. ఎమ్మెల్యే గెలుస్తేనే కదా సీఎం కావడానికి. ఇవాళ కనుక ఆ పరిశ్రమ తప్పు అయితే, ఇవాళ కనుక దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ ఉద్యమం చేసింది, ఆ దాడి చేసింది రైతులైతే, రేపు మళ్ళీ ఓటు అడగలేడు కదా అని నేను అన్నా. మీరేమన్నా మళ్ళీ ఆయన సీఎం కావాలి. సో ఇటువంటి స్టేట్మెంట్స్ దయచేసి అంటే ఆయన గెలిస్తే నెక్స్ట్ సీఎంఏ కదండి. ఆయన గెలిస్తే సీఎంఏ కానీ ఫస్ట్ పోయి ఓటు అడగాలి కదా. ఓటు అడగాలంటే ఇటువంటి పనులు చేస్తే పోయి ఎట్లా ఓటు అడుగుతారు? ఇవాళ వీళ్ళకి ఓటు అడిగేటువంటి శక్తి ఉందా? ఇవాళ కేసీఆర్, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి పోయి దుబ్బాకలో నిలబడే దమ్ముందా? దుబ్బాకలు నిలబడే దమ్ము ధైర్యం ఉందా? దుబ్బాకలు నిలబడే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ దుబ్బాకలు నిలబడతారా? మల్లన్న సాగర్ కాడ నిలబడతారా? చెప్పుతో కొట్టి పంపిస్తారు వీళ్ళను. వీళ్ళు చేసిన దుర్మార్గం ఎటువంటిది? వందల కోట్ల రూపాయలు తిన్నారు, లక్షల కోట్ల రూపాయలు తిన్నారు. కమ్మిడిహట్టి దగ్గర నుండి మంచిగా బారే గ్రావిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఓ పనికిమాలిన ప్రాజెక్టు పెట్టి 30,000 కోట్లతో ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం ప్రాజెక్ట్ హరీష్ రావు గారు ఉద్యోగం అన్నారు. ఒక్కసారి రెహమాన్ గారితో మాట్లాడి మళ్ళీ మాట్లాడదాం. రెహమాన్ గారు, రెహమాన్ గారు, అసలు మీకు వాస్తవాలు ఏంటో అర్థమవుతున్నాయా? వాస్తవాలు ఏమైనా మీకు తెలుస్తున్నాయా రెహమాన్ గారు? అంటే ఇంకో పార్టీ మీద ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు ఇక్కడ సబ్జెక్టు. నిజానికి టిఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నటువంటి ఒక సంకల్పం టిఆర్ఎస్ పార్టీ చేసింది ముందు. అయితే ఇదే టిఆర్ఎస్ పార్టీ చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అక్కడ రైతుల మీద కూడా కేసులు పెట్టినారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు, చాలా దుర్మార్గంగా వ్యవహరించినారు. ఇక్కడ వికారాబాద్ లో అక్కడ రైతుల్లో ఆగ్రహవేశాలు ఉండి రైతులు పోరాడుతున్నటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలు ఇంటర్ఫేర్ అయి రాజకీయ పార్టీల చేతుల్లోకి నాయకత్వం తీసుకోవాలని కానీ, లేకపోతే ఏ పార్టీ అయినా కావచ్చు, అది తప్పండి. ప్రజల్ని స్వచ్ఛందంగా మాట్లాడుకొని వాళ్ళే. నిజానికి కలెక్టర్ సెక్యూరిటీ లేకుండా వచ్చినాడు. అట్లాంటి కలెక్టర్ మీద దాడి జరగడం నిజానికి దురదృష్టకరం, అది అవాంఛనీయం కూడా. అంటే అంటే ప్రజలతో అంటే మనం బీహార్లో మన కలెక్టర్ కృష్ణయ్య మీద కూడా ఇట్లానే దాడి చేసి చంపినరండి. ఆయన తెలంగాణ బిడ్డ, అలంపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రో పీపుల్ కలెక్టర్. అంటే కలెక్టర్లు ఎప్పుడైతే సెక్యూరిటీ లేకుండా ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. ఆ దాడి అనేది ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రజల భూముల్ని, తెలంగాణలో ఒక నినాదం ఉండేనండి, తెలంగాణ రాకముందు లేకపోతే ఇంకా ఒక 30-40 ఏళ్ల వెనక్కి పోతే దున్నేవాడికి భూమి కావాలనేటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన స్లోగను, ప్రధానమైన పాట ఏంటంటే మా భూములు మాకేనని. అంటే రైతులు తమ భూములు తమకు ఉండాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి స్లోగన్ ఇచ్చినారు. రైతులకు మిగిలిన అరెకరము 2 ఎకరాలు ప్రభుత్వాలు అక్వైర్ చేసేటప్పుడు ప్రజా ప్రయోజనాలకు ఏమైనా ప్రజల భూముల్ని, రైతుల భూముల్ని తీసుకునేటప్పుడు 80% రైతులను ఒప్పించుకోవాలని ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ దాన్ని సవరించినారండి. నందిగ్రామ్ సింగూరులో రైతాంగ పోరాటాల తర్వాత ఆ యాక్ట్ వచ్చింది. దాన్ని గౌరవించి అక్కడ ఎందుకు ప్రజలు వద్దనుకుంటున్నారు, చర్చల ద్వారా శాంతియుత వాతావరణంలో సామరస్య ధోరణితో ప్రజలతో మాట్లాడుకోవాలి. ఇది ఒక వైపు ఉంటే, ఇథనాయిల్ ఫ్యాక్టరీస్ విషయంలో కూడా ప్రజలు వీరోచితంగా పోరాడుతున్నారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీస్ అనేటువంటి వాటికి 20 ఫ్యాక్టరీలకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎక్కడైతే ఫ్యాక్టరీ పునాదులు పెట్టినారో అక్కడంతా ప్రజలు స్వచ్ఛందంగా కొట్లాడుతున్నారు. ఇట్లాంటి తరహాలోనే రాజకీయ పార్టీలు కూడా అక్కడ కూడా వెళ్ళాలని చూస్తున్నారు. ప్రజల్లో రైతులకు ఉండేటువంటి ఆగ్రహావేశాలు వేరు, సమాజానికి నష్టం చేసేటువంటి ఇథనాయిల్ పొల్యూషన్ అనేటువంటి క్యాన్సర్ కు కాజెస్ అండి. అది ఎవరికైనా తెలుసు. ప్రపంచం అంతా ఇథనాయిల్ ఫ్యాక్టరీలను నిషేధించింది. అంత భయంకరమైనటువంటి ఫ్యాక్టరీస్ ని తెలంగాణలో గత ప్రభుత్వం అనుమతించింది.
ఇప్పుడు ఆ ఫ్యాక్టరీస్ వ్యతిరేకంగా ప్రజలు కొట్లాడే చోట కూడా రాజకీయ పార్టీలు ఎంటర్ఫేర్ కావాలని, వాటికి పొలిటికల్ కలర్ ఇవ్వాలని, పొలిటికల్ జెండాలు కండువాలు కప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా సంక్షేమ రాజ్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల మూడ్ ఎలా ఉంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు గమనించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలి. హింస లేకుండా జరిగేటువంటి ఉద్యమాలు ఉండేటట్టు చూడాలి. రాజకీయ పార్టీలు ఇంటర్ఫేర్ అయితే కూడా దాన్ని హింస రూపంలో లేకుండా చూడాలి. హింస ద్వారా తెలంగాణ సాధించుకోలేదండి. తెలంగాణలో ఎప్పుడు ఒక రాయి కూడా పట్టుకోలే. అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు రైతులు చేసేటువంటి పోరాటాలలో ఎందుకు రాళ్ళు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, కలెక్టర్ల మీద ఎందుకు దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ దాడి మాత్రం ఎవరూ సమర్థించేది కాదు. అంటే రెహమాన్ గారు లగచర్ల ఘటన చూసుకున్నట్లయితే నిజంగా పవన్ గారు చెప్పినట్లు మళ్ళీ వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయి నియోజకవర్గం, అది ముఖ్యమంత్రి నియోజకవర్గం, మళ్ళీ వెళ్ళి ఓట్లు అడగాలి అంటే ఇలాంటి విధ్వంసక చర్యలు చేస్తే మళ్ళీ వెళ్ళి ఎలా ఓట్లు అడుగుతారు? నిజంగా అక్కడికి ప్రజలకి హాని, ఆరోగ్యం పాడవుతుంది, లేకపోతే పర్యావరణానికి హాని అనుకుంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టడానికి ఎందుకు భూసేకరణ చేస్తారు? అంటే ఇక్కడ క్లియర్ కట్గా ప్రతి ప్రాజెక్ట్ విషయంలో కానీ, ఒక పెద్ద కొత్త అంశం స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత 100% యాక్సెప్టెన్సీ అనేది ఎక్కడ ఉండదు రెహమాన్ గారు. అలాంటిది కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతని కొంతవరకు గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకి నచ్చ చెప్పే ప్రయత్నం, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవ్వచ్చు, నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈలోపు బీఆర్ఎస్ వాళ్ళు అంటే మనుషుల్ని రెచ్చగొట్టి అంటే ఇలాంటి వాటిని అంటే ప్రజా అభిప్రాయమే చెప్తున్నానండి. అంటే ఇక్కడ రామ్మూర్తి గారు లెట్ మీ ఫినిష్. చేయడం లేదు కాబట్టి ప్రభుత్వం ఏం చెయ్యాలో అది చేయడం లేదు కాబట్టి ఈ పోరాటం నడుస్తుంది. మీ పాయింట్ అర్థం. నిన్న అక్కడ జరిగింది ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రామ్. మీరే చెప్పిండ్రు. తర్వాత ప్రపంచం అంతా చూసింది. కలెక్టర్ గారు వితౌట్ పోలీస్ పోయి, ఎందుకంటే పోలీసులు ఉంటే రైతులు చెప్పుకోలేరు, భయం ఉంటుంది. మరి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు కలెక్టర్ గారు స్వయంగా పోయినప్పుడు అక్కడ కూర్చొని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా దాన్ని ఒపీనియన్ టేకింగే కదా, అది ఒపీనియన్ టేకింగ్ మీటింగే కదా, అది ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి మీటింగే కదా. ఇంకా అంతకంటే ఇంకేమైనా ఎక్కువ చేస్తారా? ఆ మీటింగ్ వినన్నా. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్స్ ఆఫ్ డైలాగ్ అనేది జరుగుతుంది. నాకేమన్నా ఇబ్బంది ఉంది గవర్నమెంట్ మీద అంటే మంత్రి గారి దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవచ్చు, నాయకుల దగ్గర పోవచ్చు, సంఘాల దగ్గర పోవచ్చు. రామ్మూర్తి గారు చాలా టైం ఉంది, పవన్ గారు కంప్లీట్ చేయనివ్వండి. అమ్మాయి నేనేమంటున్నా, ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఒక ప్రభుత్వం దగ్గరికే పోవాల్సిన అవసరం లేదు. దానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్సే కాదు, కలెక్టర్ అవైలబుల్లో ఉంటాడు, పోలీస్ శాఖ అవైలబుల్లో ఉంటుంది, జిల్లా కోర్ట్స్ అవైలబుల్లో ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉంటారు, మినిస్టర్ గారు ఉంటారు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ పనిచేయనప్పుడు పౌర సంఘాలు ఉంటాయి, అంబేద్కర్ల సంఘాలు ఉంటాయి, సమాజాన్ని కాపాడేటువంటి శక్తులు ఎన్నో ఉంటాయి. నిజంగా ప్రభుత్వం అంత విరుచుకపడి వాళ్ళ మీద లేదు నువ్వు నాకు ల్యాండ్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తా అనేటువంటి పరిస్థితి ఇవాళ ఉందా? ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందా? మల్లన్న సాగర్లో జరిగింది మేము చూసినాం. మల్లన్న సాగర్లో కొన్ని సంవత్సరాల పాటు 144 సెక్షన్ పెట్టి మేము పోతేనే బయట అడ్డుకుంటే మేము దిగి బైక్ల మీద ఆటోల మీద పోయి మేము చూసినాం. అది ఇవాళ అటువంటి పరిస్థితి లేదా. ఇవాళ కలెక్టర్ గారు స్వయంగా పోలీసులు లేకుండా గ్రామంలోకి పోయి అభిప్రాయ సేకరణ చేస్తుంటే టీఆర్ఎస్ కి సంబంధించి కొంతమంది కార్యకర్తలు ఒక ప్రీ ప్లాన్ తోని అక్కడ ఒక యుద్ధం చేయాలని, దాన్ని ఒక పెద్ద సంఘటన చేయాలని, దాన్ని ఇమీడియట్ గా మీడియా క్యాప్చర్ చేయాలని, దాన్ని ఇమీడియట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేయాలని, దాన్ని ఇమీడియట్ గా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పెద్ద అల్లరి జరుగుతుందని చెప్పి ఇదంతా ఒక రాంగ్ ప్రాపగండా చేస్తుంది. నేనేమంటున్నా, పొలిటికల్ గా మీకు ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. నేను అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను, అది మంచి స్ట్రాటజీ అది చెడు స్ట్రాటజీ. కానీ నేనేమంటున్నా, ఇటువంటి ఎక్కువ రోజులు ప్రజలు కూడా సహించరు. ఎందుకంటే ఇది కుట్రపూరితమైనటువంటి, కక్షపూరితమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ అనేటువంటి ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి చూస్తారు, రేపు బుద్ధి చెప్తారు మీకే.
అది నేను మీకు నా భగవంతునికి వదిలేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే నేను ఇట్లా ఒకటే అంటున్నా. ఈ ప్రక్రియ కొన్ని రోజులుగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కన్సిస్టెంట్ గా చేస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని ఆరోపణ ప్రతి దాని మీద ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే 10 నెలలు కాలే, వచ్చే సంవత్సరం కాలే, ఫస్ట్ మేమేమనుకున్నాం, ఆడ మంచిగా డబ్బులు ఉన్నాయి, తీసుకొచ్చిన తర్వాత కార్యకర్తలు మంచిగా ప్రజలకు ఇద్దామంటే ఆడ నిధి లేదు. రేవంత్ రెడ్డి గారు తన సొంత ఇంట్లో నుంచే పనిచేస్తున్నాడు. ఆయన పెద్ద వేరే హౌస్ తీసుకొని కూడా సొంత ఇంట్లో నుంచే పనిచేస్తున్నాడు. రోజుకు 14-15 గంటలు పనిచేసి ఎక్కడి నుంచి ఆదాయం సమకూరుతుంది ఏందని చేస్తారు. వీళ్ళు చేసిన తప్పుల వల్ల ఇవాళ తెలంగాణలో ఆదాయ వనరులు తగ్గింది. ఏ వనరులు ఎక్కడి నుంచి తగ్గినాయని నేనేమంటున్నా, ఒక కార్యకర్తకు కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తెలంగాణ ప్రభుత్వానికి 4 పైసలు రావాలి, ప్రభుత్వం మంచిగా ఫ్లరిష్ కావాలి, దానివల్ల ప్రజలకు ఆ నిధులు ఉపయోగపడాలి అనుకుంటున్నాం. ఇక చేసే ప్రతి పనిని దొంగలే చేస్తున్నారు, వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, వాళ్ళే దోసుకుంటున్నారు, వాళ్ళే దొంగలు. అంత ఈజీగా అంత ఊరికినే అవుతుందా? ఇవాళ చిన్న ఇష్యూ మీద కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఏదో కంప్లైంట్ చేస్తాను పోయి పోతున్నారు. నిజంగా జరుగుంటే ఇవాళ మీ పార్టీ ఆగేదా? ఇవాళ నిజంగా జరుగుంటే ఇవాళ పౌర సమాజం ఆగేదా? మొన్ననే రాహుల్ గాంధీ గారు పౌర సమాజంతో మాట్లాడడానికని హైదరాబాద్ వచ్చి 2 గంటల సేపు పౌర సమాజంతో మాట్లాడారు. దాంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి రాహుల్ గాంధీ గారికి స్ట్రైట్ గా సమాధానం చెప్పారు. ఎస్, నీ పార్టీ కరెక్ట్, నీ ఆలోచన కరెక్ట్, నువ్వు చేస్తున్నటువంటి కులగణన కరెక్ట్, ఈ దేశానికి కులగణన కావాలి, మీరు ముందుకు పోండి, మీ వెనక మేము ఉంటామని పౌర సమాజం చెప్పారు. అటువంటి ప్లాట్ఫామ్ మీద చెప్పరా ఏంది ఇది ఇట్లా చేస్తుంది చెప్పలేరా? పౌర సమాజం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలా మనం పార్టీలలో ఉన్నాం, మనకు సిద్ధాంతం ఉంటుంది, మనకు లీడర్ చెప్తాడు ఇది మాట్లాడండి ఇది చేయండి అనగానే దాన్ని పట్టుకొని ఎదుటోళ్ళ మీద అరుసుడే చేస్తే ఏమైందంటే ఆ ఎక్కడికి ముందుకు పోవు. మా అటువంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ మేము ప్రజలకు చెప్తాం నిజాలేందో. దాంట్లో కార్యకర్తలు ఎవరో, మీ రైతులు ఎవరో, దొంగ రైతులు ఎవరో, చేసింది ఎవరో, దాడి చేసింది ఎవరో. ఇవాళ టీఎన్జీ సంఘాలు అంటుంది మేము ఉద్యోగస్తులు, మేము ఎవరికి ఫేవర్లో పనిచేయము, మా మీద దాడి జరుగుతుంది, మేము పెన్ను డౌన్ చేసి ఇక్కడ తెలంగాణను తీసుకొచ్చినాం, రేపు మేము కూడా పెన్ డౌన్ చేస్తాము, ఇట్లా మా మీద దాడి చేస్తే మేము ఊరుకోము. ఎందుకంటే ఇవాళ చిన్న ఎవాల్యుయేట్ చేద్దామంటే అక్కడ అసలు రెవెన్యూ సిస్టమే లేకుండా సంపేషన్ రెవెన్యూ సిస్టమ్, మేము పోయి ఉద్యోగాలు చేయాలంటే భయం అవుతుంది. ఇదంతా చేసినటువంటి గుండాలను లోపలేంటి, మేము సురక్షితంగా ప్రభుత్వ ఉద్యోగం పనిచేయాలంటే ఇటువంటి గుండాలను మీరు ముందుగా లోపలేండి అని వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని చెప్తాం. నేనేమంటున్నా, ఓవరాల్ గా పొలిటికల్ స్ట్రాటజీ మీకుంటే మీరు చేసుకోండి. ఎందుకంటే మీకు డబ్బులు బాగున్నాయి, మీరు డబ్బులు వెదజల్లుతారు, ఇంకేదో పెట్టుకొని ఏదో చేస్తారు, మీరు చేసే పనులు మీరు చేస్తారు, వాటి నేను కాదంటే మీరు చేసేది చేసుకోండి. కానీ సమాజాన్ని ఎక్కడన్నా తప్పుతో పట్టించి మంచిగా పనిచేయాలనుకునేటువంటి ప్రభుత్వాల మీదకి కనుక ఉసిగొలుపుతామంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈపులు చింతపండు చేస్తాం మేము కూడా. మేమేం ఖాళీ కూర్చున్నాం అనుకోలేదు, మేము కూడా చదువుకొని చూస్తున్నాం ఎవరెటు పోతున్నారు. ఇంకో 1 year లో బాగుంటారు, ఎంత ఇబ్బంది పెడతారు. ఎక్కువ కనుక పిచ్చి వేషాలు కనుక ఏ పార్టీ అయినా కానీ, ఇక్కడ నేను అన్న ఇది రామ్మూర్తి గారు పార్టీ తరఫున మాట్లాడుతున్నాను, రామ్మూర్తి గారు ఏ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీ బాగుండాలనుకుంటాం. కానీ నేను గీత దాటి పవన్ గారు పోలీసు సిస్టమ్ యాక్షన్ తీసుకోకపోయినా మేము అప్పుడు మాత్రం మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడతాము, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని నిందిస్తాం అంటే చూస్తూ ఇక్కడ ఎవరు ఉండరు. రెండోది, ఇప్పుడు ఏం జరిగిందండి, గత 11 నెలల నుండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే, ప్రజలు తిరగబడుతుంటే, ప్రజలు కడుపులు మండి మాట్లాడుతుంటే, ప్రజలు మీరు సర్వేలకు పోతుంటే తుప్పుకున్న మీ నోళ్ళలో ఉమ్మేస్తుంటే అది తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ మీద మీరు నెప్పండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు కాదు, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. చెప్పండి, అడిగిన ప్రశ్న 50,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అది మీకు ప్రజా వ్యతిరేక కార్యక్రమం, అది మీకు ప్రజా వ్యతిరేక కార్యక్రమం. మీరు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది ప్రజా వ్యతిరేక కార్యక్రమం. జనరల్ స్టేట్మెంట్ లేకండి, జనరల్ స్టేట్మెంట్ దయచేసి మీరు
రామూర్తి గారు మీరు వినండి. 50,000 ఉద్యోగాలు ఇచ్చింది ప్రజా వ్యతిరేక కార్యక్రమమా? పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు, let him complete. పవన్ గారు, let him complete. ప్రజా వ్యతిరేక కార్యక్రమం ప్రజలు ఊరుకోరు. మీరు ప్రజలు చెప్పండి. తిరగబడడం మొదలైంది. అరే ఈ రోజు తిరగబడితే రేపు రాష్ట్రం అది మొత్తం కాదండి. మీరు అంత చూస్తాం. మిమ్మల్ని ఆ బట్టలు మీరు కూడా వినండి తీస్తారు. రామూర్తి గారు. మీరు ఎక్కడ రామూర్తి గారు. వదిలిపెట్టరు. ఏ ఎక్కడ వదిలిపెట్టరు మిమ్మల్ని. లేకపోతే బట్టలు కూడా తీస్తారు ఇక. ప్రజలు రామూర్తి గారు. సిద్ధంగా ఉన్నారు. ఏ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఒక్కరికి వినండి, కూడా మీరు న్యాయం చేయలేదు. కేసీఆర్ మీరు మళ్ళా గారు ఒక్క పని స్పీచ్ కూడా మీరు చేయలేదు. ఇస్తున్నారు. కాబట్టి మళ్ళా మీరు మిమ్మల్ని పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. ప్రసక్తే లేదు. మళ్ళీ మీరు పొలిటికల్ స్పీచ్ ఇస్తారు. మీరు ఒక మాట అన్నారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలు ఇవాళ Yes. ఏ ఒక్కటి చెప్పండి. అంతే కదా. కేసీఆర్ రైట్, గారు రైట్. ఏ ఒక్కటి మంచి చేశారు వినండి. మళ్ళీ మీరు పొలిటికల్ స్టేట్మెంట్ మీరు వినండి. Right. మీరు వినండి. మీరు వినండి. మీరు వినండి. మీరు రామూర్తి గారు One by one మాట్లాడాలి. contested ఎమ్మెల్యే candidates మీకు ఓపిక ఉండాలి లేదా? ఈవెన్ డిబేట్ లో మాట్లాడేటప్పుడు ఓపిక ఉండాలి. మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు. One by one మాట్లాడదాం. One by one. రామూర్తి గారు వినండి. రామూర్తి గారు మీకు ఇదే ఓపిక రామూర్తి లేదు. గారు, రామూర్తి మీరు గారు ఇదే ఓపిక వినండి. పెంచుకోవాలి ముందుగానే మీరు. ఏం మాట్లాడుతున్నారు? పసలేని మాట అదే, అదే. మాట్లాడుతున్నావు. ఓపిక, ఒక ఓపిక సిద్ధాంతం లేని మాట మీకు మాట్లాడుతున్నావు. subject ఒక ఆధారం లేని మాట లేకపోతే మాట్లాడుతున్నావు. ఇంకా మీరు దీనికి subject సమాధానం ఏం లేక చెప్తావు? మీరు సబ్జెక్ట్ లేక ఓపిక మొదలుకోరు. మీరు ఏమన్నారంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. 50,000 ఉద్యోగాలు ఇచ్చింది ఇప్పటి వరకు. ఎవరిచ్చారు? నోటిఫికేషన్. ఎవరిచ్చారు? మేమిచ్చిన ఉద్యోగాలు మీరిచ్చి మేము ఏదో అన్నట్టు మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడే మీరు మళ్ళీ చెప్పుకోవడానికి కనీసం సిగ్గన రావడం లేదన్నా? సరే మీరు ఆ మాట అన్నారు కదా, దానికి నేను రిప్లై ఇస్తాను. మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అంటారు కదా, మరి 10 ఏళ్లలో మీకు బిడ్డ పుట్టే 1,65,000 ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో మీరు ఒకసారి లెక్క చేయండి. మనం సపరేట్ డిబేట్ పెట్టుకుందాం. కాదు. ఈ దేశంలో రామూర్తి గారు, రామూర్తి గారు. రామూర్తి గారు, రామూర్తి మీరు గారు. మాట్లాడిన దాని మీద ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి నేనేమంటానంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. అది ప్రజా వ్యతిరేక కార్యక్రమం కాదు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు ఏది, ఏ ఉద్యోగాలు ఏది, గ్రూప్ 1 వేసినాం. ఓకే, అది మీకు ప్రజా వ్యతిరేక కార్యక్రమం లాగా అవపడుతుందా? ఎంతో మంది నర్సులకు, కానిస్టేబుల్లకు పోలీసు ఉద్యోగాలు ఇస్తాం. ఇది మీకు ప్రజా వ్యతిరేక ఉద్యమంగా అవపడుతుందా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నారు, ఇది ప్రజా వ్యతిరేక ఉద్యమంగా అవపడుతుందా? 40 రూపాయలు 80 రూపాయలు ఉన్నటువంటి ఫుడ్ ఇంకా మీరు మాట్లాడతారు ఏందబ్బా? 80 రూపాయలు ఉన్నటువంటి ఫుడ్ అండ్ కాస్మెటిక్ రెహమాన్ గారు. 150 రూపాయలు చేసిండ్రు. రెహమాన్ గారు. దానికి మీరు ప్రజా వ్యతిరేక అయితే మీకు ఏది ప్రజా రెహమాన్ గారు వ్యతిరేకం వీళ్ళు అవపడుతుందో నాకు కంప్లైంట్ అర్థమైంది. చేసుకుంటూ సెంట్రల్ లో వీళ్ళు జుట్టు పెట్టినట్టు కనిపించట్లేదా అండి? అంటే కేటీఆర్ గారు మొన్న రైట్, రెహమాన్ గారు. రెహమాన్ గారు. అయితే వీళ్ళిద్దరూ కొట్లాడుకొని వీళ్ళ జుట్టును తీసుకెళ్లి సెంట్రల్ లో మోదీ చేతిలో పెట్టినట్టు కనపట్టలేదా? ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళ జుట్టు తీసుకెళ్లి సెంట్రల్ లో పెట్టినట్టు మీకు అనిపించట్లేదా? మొన్న కేటీఆర్ గారు అమృత్ టెండర్ లో అవకతవకలపై మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ కి కంప్లైంట్ ఇవ్వటం కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ లో కంప్లైంట్ ఇవ్వటం కానీ, అంటే గవర్నర్ కి లేఖ రాశారు కదా పర్మిషన్ కోసం. అంటే మీరు శ్రవంతి గారు మీరు చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారు. ఈ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిన పార్టీ టిఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఈ రెండు పార్టీలకే మ్యాండేట్ ఉండాలండి. ఈ రెండు సెక్యులర్ పార్టీలు. గంగా జమున తహజీబ్ అనేటువంటి హిందూ ముస్లిం సమైక్యత కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా బీజేపీ ఇంటర్ఫేర్ కావాలని, బీజేపీ ఇక్కడ బలపడాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ బలపడితే ఈ రెండు పార్టీలకు ప్రమాదం. ఈ రెండు పార్టీలు ఈ విషయాన్ని గుర్తించాలి. మీరు అన్నట్టుగానే ఇక్కడ ఏకనాథ్ సిండియల్ పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ లో ఇంకా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి బలోపేతంగా లేదు. కరెక్ట్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం, మెజారిటీ లేని చోట రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అండి. డెఫినెట్ గా మీరు అన్న పాయింట్ ప్రకారం చాలా వ్యాలిడ్ పాయింట్. రెండు పార్టీలు కేంద్రానికి మీరు అన్నట్టుగా జుట్టు అందిస్తే, సిబిఐ ఈడీలకు గనక అందిస్తే రెండు పార్టీలకు ప్రమాదం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు పవన్ మల్లాది గారు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్,
బొమ్మర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, రెహమాన్ గారు పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. ఇది ఇవాల్టి బిగ్ టాక్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.